నమస్తే స్టూడెంట్స్. మనం లాస్ట్ లెసన్‌లో తెలుగు స్టోరీ లెటర్స్ లాంటివి ఇంగ్లీష్‌లోకి ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలో చూసాం. అంటే బేసిక్ లెవెల్‌లో చూసాం. అంటే బేసిక్ లెవెల్, ఇంటర్మీడియేట్ లెవెల్ ఆర్ మిడిల్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ ఇలా ఇన్ని లెవెల్స్ ఉంటాయా అనంటే నిజానికి ఇవన్నీ మనం అనుకునేదేనండి. అంటే ఏం లేదు, బేసిక్ లెవెల్ అంటే చిన్న చిన్న సెంటెన్సెస్‌ని వాడతాం. అదే ఇంటర్మీడియేట్ అంటే కాస్త ఆహ్, పెద్ద సెంటెన్సెస్, వొకాబులరీ మారుతుంది. చిన్న చిన్న స్ట్రక్చర్స్ మారుతూ ఉంటాయి. అడ్వాన్స్డ్ లెవెల్ అనేసరికల్లా ఏంటంటే ఆహ్, సెంటెన్సెస్ కాస్త పెద్దవిగా ఉండి, ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలంటే వీటి గురించి చిన్న పిల్లలు మాట్లాడుకునేది బేసిక్ ఆర్ ప్రైమరీ లెవెల్ అంటే, కాస్త మధ్యస్థంగా మాట్లాడుకునేది ఇంటర్మీడియేట్ లెవెల్ అంటే, వక్తలు స్టేజ్ మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, పండితులు మాట్లాడుకునేది అడ్వాన్స్డ్ లెవెల్ ఇలా. ఓకే. ఏదేమైనా ఇప్పుడు మనం ఒకే కథను తీసుకొని ఈ క్లాస్‌లో మనం ఏం చేస్తున్నామంటే, ఒకే కథను తీసుకొని దానిని బేసిక్ ఆర్ ఇంటర్మీడియేట్ లెవెల్ అంటే దీన్ని ప్రత్యేకంగా ఇది బేసిక్ లెవెల్ అని, ఇది ఇంటర్మీడియేట్ లెవెల్ అని, ఇది అడ్వాన్స్డ్ లెవెల్ అని అంటూ ఏమీ లేవు. ఖచ్చితంగా ఇది బేసిక్ అని, ఇది అడ్వాన్స్డ్ అని చెప్పడానికి లేదు. ఓకే. పదాల్ని, స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తూ మారుతూ ఉంటుంది. ఎనీవే, ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ క్లాస్‌లో ఒకే కథను అంటే బేసిక్ అండ్ ఇంటర్మీడియేట్ లెవెల్, ఐ మీన్ ప్రైమరీ అండ్ మిడిల్ లెవెల్, ఓకే. అలాగే ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్‌లోను ఒక కథని తీసుకుంటూ 2 రకాలుగా ఇంగ్లీష్‌లోకి ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలో నేర్చుకుందాం. ఈ కథ మనందరికీ తెలిసిందే. బట్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పూర్వం ఒక పూజారి ఉండేవాడు. పూజారిని ఇంగ్లీష్‌లో మనం ప్రీస్ట్ అంటారు. అంటే ప్రీస్ట్‌షిప్ వేరు, పూజారిషిప్ వేరు. కాబట్టి మనం ఇక్కడ పండిత్ అని తీసుకుందాం. పండిత్ ఆర్ పండిట్ ఏదో అని మనకిక్కడ చెప్పుకోవచ్చు. ఇది కూడా హిందీ వర్డ్. మనం అయితే పండితుడు అని అంటాం కదా! సో, పూజారిని ఇక్కడ మనం పండిత్‌గా తీసుకున్నాం. పూర్వం ఒక పూజారి ఉండేవాడు. పూర్వం, వన్స్ అపాన్ ఎ టైమ్, ఓకే. దేర్ వాస్ ఎ పండిత్. పూజారి అని అనేసినా తప్పులేదు. ఒకరోజు ఆ పూజారి గుడికి వెళుతున్నాడు. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో ఉంది. అంటే వన్ డే ద ప్రీస్ట్ ఆర్ ద పండిత్ హీ వాస్ గోయింగ్ టు టెంపుల్. ఒక చిన్న ముంగిసను చూశాడు. హీ సా ఆర్ హీ ఫౌండ్ ఏ స్మాల్ లేదా బేబీ మంగోస్. ఓకే. హీ సా ఆర్ హీ ఫౌండ్ ఏ స్మాల్ బేబీ మంగోస్. చూశాడు అన్నదానికి సా, ఫౌండ్‌ని రెండిటిని వాడాం. దాని పక్కనే దాని తల్లి చనిపోయి ఉంది. ఇట్స్ మదర్ వాస్ డెడ్. ఇది బీ ఫార్మ్‌గా మనం చెప్తామండి. వాస్ డెడ్. ఓకే. యూజువల్‌గా డైడ్ అని వాడితే మనం వాస్ డెడ్ అని చెప్పం. ఇది డెడ్ కాబట్టి ఇక్కడ వాస్ డెడ్‌గా చెప్తాం. ఇట్స్ మదర్ వాస్ డెడ్ బిసైడ్ ఇట్. దాని పక్కనే దాని తల్లి చనిపోయి ఉంది. దానిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. హీ లిఫ్టెడ్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్స్. హీ లిఫ్టెడ్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్స్ అంటే ఎత్తుకున్నాడనే ఉద్దేశంతో అవ్వచ్చు. లేదా హీ టుక్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్స్. చేతుల్లోకి తీసుకున్నాడనేది 2 రకాలుగా. ఇంకా మీరు వేరే రకాలుగా కూడా చేయొచ్చు. ఓకే. హీ టుక్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్స్. తనలో తాను అనుకున్నాడు. తనలో తాను అనేటప్పుడు మనం హిమ్‌సెల్ఫ్‌ని యూజ్ చేస్తాం. హీ సెడ్ టు హిమ్‌సెల్ఫ్. ఓకే. బాధపడకు. నేను నిన్ను చూసుకుంటాను. డోంట్ వరీ. బాధపడకు. డోంట్ వరీ. నేను నిన్ను చూసుకుంటాను. అంటే ఇంగ్లీష్‌లో ఐ విల్ లుక్ ఆఫ్టర్ యూ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఎలా అయినా చెప్పొచ్చు. లుక్ ఆఫ్టర్ ఆర్ టేక్ కేర్. దానిని ఇంటికి తీసుకువచ్చాడు. హి టుక్ హిమ్ హోమ్. ఇక్కడ హిమ్ అని ఎందుకు యూజ్ చేసామంటే, యూజువల్‌గా మనం యానిమల్‌ని చెప్తున్నప్పుడు ఓకే. ఏదైనా హీ, షీగా చెప్పొచ్చు ఆర్ ఇట్‌గా చెప్పొచ్చు. కొన్నిసార్లు నేను ఇక్కడ హిమ్‌గా తీసుకున్నాను. హి టుక్ హిమ్ హోమ్. హి షోడ్ ఇట్ టు హిస్ వైఫ్. భార్యకు చూపించాడు. హి షోడ్, షోకి పాస్ట్ టెన్స్. షోడ్ ఇట్ టు హిస్ వైఫ్. ఓకే. విషయం చెప్పాడు. హి టోల్డ్ ద మ్యాటర్. ఆ దంపతులకు ఒక చిన్న బాబు ఉన్నాడు. దే హ్యాడ్, దే అంటే ద కపుల్ ఇంకా చెప్పుకోవచ్చు ఇక్కడ. ద కపుల్ హ్యాడ్ ఎ లిటిల్ సన్. ఇక్కడ హ్యాడ్ ఎందుకు యూజ్ చేసాం అంటే కలిగి ఉండడం, పాస్ట్‌లో కలిగి ఉండడం. కథ పాస్ట్‌కి సంబంధించింది కాబట్టి పాస్ట్‌లో కలిగి ఉండేవాళ్ళు అనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఇక్కడ హ్యాడ్‌ని తీసుకున్నాం. దే హ్యాడ్, దే అన్నా లేకపోతే ద కపుల్ హ్యాడ్ ఎ లిటిల్ సన్. ఒక చిన్న బాబు ఉన్నాడు. అతను భార్యతో ఇలా చెప్తున్నాడు. దీని తల్లి చనిపోయింది. చూడండి. హి సెడ్ టు హిస్ వైఫ్, ఇట్స్ మదర్ డైడ్. అందుకే సో నేను దీన్ని ఇంటికి తెచ్చాను. సో ఐ బాట్ ఇట్ హోమ్. ఇంటికి తెచ్చాను. ఓకే. దీనిని మనం ఇప్పటి నుండి మన బిడ్డలా చూసుకుందాం. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇప్పటి నుంచి ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వి విల్ ట్రీట్ ఇట్
యాజ్ అవర్ బేబీ. ఇక్కడ బిడ్డ అనేసరికి బేబీ, సన్, డాటర్ ఎలా అయినా చెప్పుకోవచ్చు. వి విల్ ట్రీట్ ఇట్ యాజ్ అవర్ బేబీ, సన్, డాటర్. మనం దీనికి మను అని పేరు పెడదాం. వి విల్ నేమ్ ఆర్ వి విల్ కాల్ ఇట్ మను. దానికి ఆమె ఇలా అంది, షీ టోల్డ్ అంటే షీ రిప్లైడ్ అని అన్నా పర్వాలేదు ఇక్కడ. సరే, ఓకే, దట్స్ ఆల్ రైట్, ఏదైనా చెప్పుకోవచ్చు. సరే అంటే దట్స్ ఆల్ రైట్, అది సరే, ఓకే, ఓకే. కానీ ఇది అడవి జంతువు, బట్ ఇట్స్ ఎ వైల్డ్ యానిమల్. ఇది అడవి జంతువు, వైల్డ్ యానిమల్. మనకు చిన్న బాబు ఉన్నాడు. వీ హ్యావ్ ఎ స్మాల్ బాయ్ ఆర్ వీ హ్యావ్ ఏ స్మాల్ బేబీ ఎట్ హోమ్. మనతో ఉంచటం ప్రమాదకరం. సో ఇట్స్ డేంజరస్ టు కీప్ ఇట్ విత్ అస్. మనతో ఇది ప్రమాదకరం, మనతో ఉంచటం ఇది ప్రమాదకరం. ఇట్స్ డేంజరస్ టు కీప్ ఇట్ విత్ అస్. దానికి హస్బెండ్ ఇలా అంటున్నాడు, ఆ అమాయకమైన ప్రాణిని చూడు. దీన్ని ఎలా చెప్తున్నాం? లుక్ ఎట్ దిస్ ఇన్నోసెంట్ క్రీచర్. లుక్ ఎట్ దిస్ ఇన్నోసెంట్ క్రీచర్. ఎంత ముద్దుగా కనిపిస్తుందో. హౌ లవ్లీ, హౌ లవింగ్లీ ఇట్ లుక్స్ ఆర్ సీమ్స్ టు బీ. ఎంత ముద్దుగా కనిపిస్తుందో. దానిని నీ బిడ్డగా చూసుకో. లుక్ ఆఫ్టర్ ఇట్ యాజ్ యువర్ చైల్డ్. లుక్ ఆఫ్టర్ ఇట్, దానిని చూసుకో. ఎలా? యాజ్ యువర్ చైల్డ్, నీ బిడ్డగా. ఇది ఏ హాని చెయ్యదు. ఇట్ వోంట్ డూ ఎనీ హార్మ్ ఆర్ ఇట్ వోంట్ హార్మ్ యూ. ఎలా చెప్పినా పర్వాలేదు. సరే, బాబుకి ఏ హాని చెయ్యదు కదా ఆమె అడిగిందనమాట. ఓకే, వోంట్ ఇట్ హార్మ్ ద బేబీ? వోంట్ ఇట్ హార్మ్ ద బేబీ క్వశ్చన్. లేకపోతే ఇట్ వోంట్ హార్మ్ ద బేబీ, విల్ ఇట్? ఇది క్వశ్చన్ ట్యాగ్. ఓకే, బాబుకి ఏ హాని చెయ్యదు కదా అనే ఉద్దేశంతో ఇట్ వోంట్ హార్మ్ ద బేబీ, విల్ ఇట్? చేస్తుందా? చెయ్యదు కదా అనే ఉద్దేశంతో ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేసాం. దానికి ఆయన రిప్లై చేస్తున్నారు, భయపడకు, ఏమీ చెయ్యదు. ఎలా చెప్తున్నాం? డోంట్ వరీ. ఓకే, డోంట్ బీ ఎఫ్రైడ్ అని చెప్పినా పర్వాలేదు. డోంట్ వరీ ఆర్ డోంట్ బీ ఎఫ్రైడ్. ఏ హాని ఏమీ చేయదు. ఇట్ విల్ డూ నథింగ్. చూడండి స్ట్రక్చర్, ఇక్కడ నథింగ్ వాడాం కానీ స్ట్రక్చర్ నెగటివ్ అన్నా హీ విల్ డూ అన్నాం. హీ వోంట్ డూ ఎనీథింగ్ అని అనొచ్చు, లేదా హీ విల్ డూ నథింగ్ అని అన్నా పర్వాలేదు. ఓకే, సరే, నా స్వంత బిడ్డలా చూసుకుంటాను ఒప్పుకుంది ఆమె. షీ అగ్రీడ్. షీ ఒప్పుకుంది ఆమె అంటే షీ అగ్రీడ్. ఎలా? ఓకే, సరే, ఓకే, నా స్వంత బిడ్డలా చూసుకుంటాను. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. నేను ఎలా చూసుకుంటాను? ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్ యాజ్ మై ఓన్ బేబీ. నా స్వంత బిడ్డలా చూసుకుంటాను. మను వారితో పాటే పెద్దగా పెరిగింది. మను గ్రూ అప్, పెరగడం. మను గ్రో అన్నదానికి పాస్ట్ టెన్స్ ఇది. మను గ్రూ అప్ బిగ్ విత్ దేర్ బేబీ, అలాంగ్ విత్ దేర్ బేబీ. అలాంగ్ విత్ దేర్ అన్నా పర్వాలేదు. విత్ దేర్ బేబీ, తనతో పాటే పెరిగింది. దాని పళ్ళు వాడిగా తయారయ్యాయి. ఇట్స్ టీత్, పళ్ళు. టూత్ అంటే ఒక పన్ను. ఇట్స్ టీత్ వర్ షార్ప్ ఆర్ బికేమ్ షార్ప్, వాడిగా. మను ఎప్పుడు ఆ చిన్న బాబుతో ఆడుకోవటానికి ఇష్టపడేవాడు. మను హీగా చెప్పాం. ఎప్పుడు ఆల్వేస్, హీ ఆల్వేస్ ఇష్టపడేవాడు. ఏం చేసేవాడు? ఇది మనకి వెర్బ్ రావాలి కదా. హీ ఆల్వేస్ లవ్డ్, దేనికి? టు ప్లే. హీ ఆల్వేస్ లవ్డ్ టు ప్లే విత్ ద లిటిల్ బాయ్. ఒకరోజు పూజారి భార్య నదికి బయలుదేరింది. వన్ డే ద పండిట్స్ వైఫ్ స్టార్టెడ్ టు రివర్. భర్తతో ఇలా చెప్పింది. షీ సెడ్ టు హర్ హస్బెండ్ లైక్ దిస్, ఇలాగా. ఓకే, నీరు తేవటానికి నదికి వెళ్తున్నాను. ఇక్కడ మనం ఎలా మొదలు పెట్టాలి సెంటెన్స్ని? వెళుతున్నాను, ఇది మనకి మెయిన్ వర్బ్. ఓకే, కాబట్టి ఐ యామ్ గోయింగ్, ఎక్కడికి? నదికి. టు రివర్, ఐఎమ్ గోయింగ్ టు రివర్, దేనికి? నీరు తేవటానికి. కాబట్టి టు ఫెచ్ వాటర్. ఐఎమ్ గోయింగ్ టు రివర్ టు ఫెచ్ వాటర్. బాబు జాగ్రత్త, టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ఓకే, టేక్ కేర్ ఆఫ్ అవర్ సన్. ఎలా చెప్పినా పర్వాలేదు. ఆయన ఎలా రిప్లై ఇచ్చారు? హీ సెడ్, ద పండిత్ సెడ్, మనుతో ఆడుకుంటున్నాడు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. హీస్ ప్లేయింగ్ విత్ మను. హీస్ ప్లేయింగ్ విత్ మను. ఎందుకు కంగారు పడతావు అంటే ఎందుకు కంగారు? వై వరీ. ఓకే, వై ఆర్ యూ వరింగ్ అని అన్నా పర్వాలేదండి. నన్ను ఎందుకు అర్థం చేసుకోరు? నన్ను ఎందుకు అర్థం చేసుకోరు? వై డోంట్ యూ అండర్స్టాండ్? వై డోంట్ యూ అండర్స్టాండ్? మీరు ఎప్పుడూ అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకోరు? వై డోంట్ యూ అండర్స్టాండ్? దానికి ఏమీ తెలియదు. ఇట్ డజంట్ నో ఎనీథింగ్. అదీ కాక మోర్ ఓవర్, దాని పళ్ళు చాలా వాడి. మనూస్ టీత్ ఆర్ వెరీ షార్ప్. మనం జాగ్రత్తగా ఉండాలి అంది ఆమె. ఓకే, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. షీ సెడ్, ఏమీ కాదు, నువ్వు వెళ్ళిరా
అన్నాడు ఆయన. హీ సెడ్ అన్నాడు ఆయన అన్నదానికి హీ సెడ్గా మనం చెప్పి నథింగ్ విల్ హ్యాపెన్, ఏమీ కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, నువ్వు వెళ్ళిరా, యు జస్ట్ గో అండ్ కమ్ బ్యాక్. ఆమె నదికి వెళ్ళింది. షీ వెంట్ టు రివర్, పూజారి గుడికి వెళ్ళాడు. హీ వెంట్ టు టెంపుల్, ఇక్కడ దీన్ని ఎండ్తో మనం కలిపేసాం. షీ వెంట్ టు రివర్ అండ్ హీ వెంట్ టు టెంపుల్. ఇంతలో ఒక పాము ఇంట్లోకి వచ్చింది. ఇంతలో మీన్ వైల్ ఒక పాము ఎ స్నేక్ ఎంటర్డ్ ద హౌస్, ఇంట్లోకి వచ్చింది. ఒక పాము ఇంట్లోకి వచ్చింది. ఎంటర్డ్ ద హౌస్, ఆ బాబు వైపు ప్రాకుతూ వస్తుంది. ఇట్ వాస్ క్రాలింగ్, పాకడం. ఇట్ వాస్ క్రాలింగ్ టువర్డ్స్ ద సన్, కొడుకు వైపు, అబ్బాయి వైపు అది వస్తుంది, పాకుతూ వస్తుంది. మను దాన్ని చూసింది. మను అంటే ఎవరు? మంగూస్. ఓకే, మంగూస్ సా ద స్నేక్, చూసింది. ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యు గోయింగ్ టు, ఇక్కడ చూడండి, వేర్ టు, దీన్ని ఎలా యూస్ చేసాం? ఆల్రెడీ మనం ప్రిపోజిషన్స్ లిస్ట్లో చెప్పుకున్నాం. వేర్ ఆర్ యు గోయింగ్ టు, వేర్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్, ఇలా ఇక్కడ వేర్, ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ క్వశ్చన్స్ ఇవర్లో మనం యూస్ చేయడం జరిగింది. వేర్ ఆర్ యు గోయింగ్ టు, ఓకే, నా బ్రదర్ దగ్గరికి వెళ్తున్నావా? ఆర్ యు గోయింగ్ టు మై బ్రదర్, నేనుండగా నిన్ను వెళ్ళనిస్తానా, ఇది క్వశ్చన్. వెళ్ళనిస్తానా? విల్ ఐ, కెన్ ఐ, డూ ఐ అలౌ, లెట్ని కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ. విల్ ఐ, కెన్ ఐ, డూ ఐ అలౌ యూ టు గో వెన్ ఐఎమ్ హియర్, నేనుండగా వెళ్ళనిస్తానా? ముంగిస పాముతో పెద్ద ఫైట్ చేసింది, చివరికి పాముని చంపేసింది. మంగూస్ ఫాట్ విత్ ద స్నేక్, ఇలా చెప్పినా పర్లేదు, లేదా మంగూస్ హ్యాడ్ ఏ బిగ్ ఫైట్, మంగూస్ హ్యాడ్ ఏ బిగ్ ఫైట్ విత్ ద స్నేక్ అని చెప్పినా పర్లేదు. ఫైనలీ కిల్డ్, ఇట్ కిల్డ్ అనమాట. మంగూస్ కిల్డ్ ద స్నేక్. తన సాహసాన్ని చూపించడానికి ఇంటి బయటకు వచ్చింది. పావును చంపేసింది కదా, దాని సాహసాన్ని చూపించడానికి ఇంటికి బయటకు వచ్చింది. హీ కేమ్ అవుట్, బయటికి రావడం. హీ కేమ్ అవుట్, ఎక్కడి నుంచి? ఇంటి బయటకు. హీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, దేనికి? టు షో, చూపించడానికి. ఏంటది? తన సాహసం, హిస్ బ్రేవరీ. హీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ టు షో హిస్ బ్రేవరీ. అదే సమయంలో పూజారి భార్య నది నుంచి వెనుకకు వస్తూ ఉంది. అదే సమయంలో, ఎట్ ద సేమ్ టైంగా తీసుకున్నాం మనం. పూజారి భార్య నది నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? పూజారి భార్య. కాబట్టి ద పండిట్స్ వైఫ్ హూ వాజ్ రిటర్నింగ్, ఆర్ హూ వాజ్ అని కూడా అక్కర్లేదు, ద పండిట్స్ వైఫ్ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ ద రివర్ అని చెప్పుకోవచ్చు. ముంగిస పళ్ళకు అంటిన రక్తాన్ని చూసింది. ఏం చూసింది ఆమె? ఆమె ఏం చేసింది? చూసింది. కాబట్టి షీ సా, ఏంటి? ద బ్లడ్. షీ సా ద బ్లడ్. ఎటువంటి బ్లడ్? స్టక్ టు ఇట్స్ మౌత్, ఆ పళ్ళకి, ఆ నోటికి అంటినటువంటి రక్తాన్ని చూసింది. గట్టిగా అరిచింది. షీ స్క్రీమ్డ్, దేవుడా, నా కొడుకును నువ్వేం చేశావు? చంపేశావా అని గట్టిగా ఏడ్చింది. ఓకే, షీ క్రైడ్, ఇంకా రకంగా చెప్పాను, షీ క్రైడ్ లౌడ్లీ, క్రైడ్ ఎలా అయినా చెప్పినా పర్లేదు, క్రైడ్ బిట్టర్లీ ఎలా అయినా చెప్పలేదు. దేవుడా, ఓహ్ గాడ్, నా కొడుకు నువ్వేం చేశావు? వాట్ హ్యావ్ యూ డన్ టు మై సన్, ఏం చేసావు? వాట్ హ్యావ్ యూ డన్, ఎవరికి? టు మై సన్, చంపేశావా? హ్యావ్ యూ కిల్డ్ హిమ్, ఇలా. నువ్వు బ్రతకూడదు అని ఆ నీళ్ల బిందెతో ముంగిసను కొట్టింది. యు డోంట్ డిజర్వ్ టు లివ్, యూ డోంట్ డిజర్వ్ టు లివ్, నీకు బ్రతికే అర్హత లేదు. యూ షుడ్ నాట్ లివ్, నువ్వు బ్రతకూడదు, ఎలా చెప్పినా పర్లేదు. సేయింగ్ సో అంటూ, సెడ్ సో అన్నా పర్వాలేదు. షీ హిట్ ద మంగూస్ విత్ ద స్టీల్ పాట్, ఇక్కడ బిందె అన్నదానికి మనం స్టీల్ పాట్ అని వాడాం, లేదా బిందె అని వాడేది, లేదా పిచ్చర్ అనే పదం కూడా మనం ఇక్కడ యూస్ చేసాం. ఓకే, సేయింగ్ సో అలా అంటూ, సెడ్ సో అంటూ, షీ హిట్ ద మంగూస్ విత్ ద స్టీల్ పాట్, బిందె, పిచ్చర్, ఏది వాడినా పర్లేదు. ముంగిస చనిపోయింది. ద మంగూస్ డైడ్. దేవుడా, నా బిడ్డ, నా కొడుకు అని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. ఓ గాడ్, మై బేబీ, మై సన్, ఇంట్లోకి వెళ్ళింది. షీ ఎంటర్డ్ ద హౌస్, ఎలా? క్రయింగ్, ఏడుస్తూ, లేదా క్రయింగ్ సో అలా ఏడుస్తూ, షీ ఎంటర్డ్ ద హౌస్. అక్కడ బాబు ఆనందంగా ఆడుకుంటూ కనిపించాడు. దేర్ ద బాయ్ వాజ్ ప్లేయింగ్ మ్యారీలీ, ఆనందంగా, ద బాయ్ వాజ్ ప్లేయింగ్, అక్కడ ఆడుకుంటున్నాడు మ్యారీలీ. ఓకే, దేర్ వాజ్ ఎ డెడ్ స్నేక్ బిసైడ్ హిమ్, పక్కనే చచ్చిన పాము ఉంది. దేర్ వాజ్ ఎ డెడ్ స్నేక్ బిసైడ్ హిమ్. ఏమి జరిగిందో మొత్తం అర్థమైంది. షీ రియలైజ్, అర్థమైంది. షీ అండర్స్టూడ్ అనమాట. షీ రియలైజ్డ్, ఇక్కడ
అండర్స్టూడ్ కన్నా రియలైజ్డే కరెక్ట్, తెలుసుకుంది. షీ రియలైజ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్. ఇక్కడ హ్యాడ్ ఎందుకు వాడాం? అంతకుముందు ఏం జరిగిందో ఆమె తెలుసుకున్న దానికన్నా ముందు, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా. కాబట్టి ఇది పాస్ట్, తెలుసుకోవడం పాస్ట్, దానికి ముందు ఏం జరిగింది, కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేసాం. షీ రియలైజ్డ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్. ఏడవడం మొదలెట్టింది. షీ స్టార్టెడ్ క్రయింగ్ బిటర్లీ. బోరున ఏడవటం మొదలెట్టింది. ఓకే, ఇలా మనం ట్రాన్స్లేట్ చేసాం. నేను చేసినట్లుగానే మీరు ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు, బట్ ఇలా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీకు ఒకవైపు స్ట్రక్చర్స్, మరోవైపు మీకు వొకాబులరీ పైన మంచి గ్రిప్ వస్తుంది. సో ఇది సింపుల్గా తీసుకోకుండా ఇలా తీసుకొని ట్రాన్స్లేట్ చేయండి. ఒక 10, 15, 20 కథలు చేసేసరికి మీ ఇంగ్లీష్ ఎలా డెవలప్ అవుతుందో మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ లెసన్లో ఇదే కథని మనం కాస్త అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.